వెల్కమ్ టు T5 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ ఎల్బీ నగర్లో గ్యాంగ్ వార్. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు. శ్రీశైలం డ్యాం 4 గేట్లు ఎత్తిన అధికారులు. సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష చేసిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. పార్లమెంటు సభ్యుల కోసం నూతనంగా నిర్మించిన నివాస గృహాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. హైదరాబాద్లో తొలి ఆటోమేటెడ్ మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ పూర్తి. ఇక వివరాల్లోకి వెళ్తే, సోమవారం రాత్రి కురిసిన వర్షాలకు వరంగల్ రైల్వే స్టేషన్లో వరద నీరు మునిగిన రైల్వే లైన్, పూర్తిగా మునిగిన రైల్వే అండర్ బ్రిడ్జ్, జిల్లా వ్యాప్తంగా చెరువులను తలపించిన రోడ్లు. రైటిక రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. మరో 4 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కోస్తాంధ్ర, తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అటు రేపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఆ తర్వాత ఇది మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రేపటి నుంచి రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నేడు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. రేపు భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, పెద్దపల్లి, యాదాద్రి, భువనగిరి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షానికి వరంగల్ నగరం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇండ్లలోకి వర్షపు నీరు చేరడంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వరంగల్ నగరం నీట మునిగింది. రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షానికి నగరంలోని ఎస్ఆర్ నగర్, సాకరాశికుంట, గిరిప్రసాద్ కాలనీ, హంటర్ రోడ్, కరీమాబాద్, లక్ష్మీ గణపతి కాలనీ, ఎల్బీ నగర్తో పాటు శివనగర్ ప్రాంతాలు నీట మునిగాయి. అండర్ బ్రిడ్జి పూర్తిగా నీట మునిగిపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉరుసుగుట్ట ప్రాంతంలో భారీగా నీళ్లు చేరడంతో డిఆర్ఎఫ్ సిబ్బంది వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 4 డిఆర్ఎఫ్ బృందాలు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. వీరికి తోడు
ఎన్డీఆర్ఎఫ్ టీం వరంగల్లోని లోతట్టు ప్రాంతాలలో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇంకా ఇక్కడ ఇంకా అక్కడికి చెల్లినాడు పోవాలంటే భయం అవుతుంది ఇంట్లో. భారతీయుడు పిలు భారతీయుడు పిలు భారతీయుడు సరే. చార్జీ కావాల మధ్య మొత్తం మా కారులో అసలు మన పద పద రైట్, ఇక రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. మరో 4 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కోస్తాంధ్ర, తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అటు రేపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నాయి. ఆ తర్వాత ఇది మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రేపటి నుంచి రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నేడు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. రేపు భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి, కొమరంభీం, ఆసిఫాబాద్,
మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, పెద్దపల్లి, యాదాద్రి, భువనగిరి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వరంగల్ హన్మకొండ ఆర్యవైశ్య మహాసభ అన్ని విభాగాల్లో మహాజాబ్ మేళా ఏర్పాటు చేయడం, 44 కంపెనీలు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఆర్యవైశ్య సంఘం అంటే కేవలం ఆర్యవైశ్యులకే కాదు, కులమతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి చేస్తున్నాం. ఇక్కడికి నిరుద్యోగులు దాదాపు 2000 మంది హాజరయ్యారు. అందరికీ జాబ్ వచ్చే విధంగా వారి ప్రతిభను బట్టి వారికి జాబ్ నిర్ణయించడం జరుగుతుంది. ఇదే విధంగా యువతను ప్రోత్సహించే విధంగా మేము ఎప్పుడూ తోడుంటామని ఆర్యవైశ్య సంఘం 2 జిల్లాల కమిటీ పెద్దలు మరియు కంపెనీకి సంబంధించిన హెచ్ఆర్ కృషి చేయడం జరిగిందని సంఘ పెద్దలు అన్నారు. మీరు ఇచ్చిన నోటిఫికేషన్ చాలా 2000 కంపెనీస్ అని మెన్షన్ చేసింది. మాజీ రూరల్ జిల్లా అధ్యక్షుడు, ఇప్పుడు ప్రజెంట్ వరంగల్ జిల్లా కోశాధికారి గంధ శ్రీనివాస్ గారు ఒక నిమిషం మాట్లాడాల్సిన కోరుతున్నాను. ముందుగా చేశారు. ఇది చాలా మంది నిరుద్యోగులకి హెల్ప్ అవుతుంది. బికాస్ ఇక్కడ చాలా మంది లైక్ చాలా డ్రైవ్స్, చాలా కంపెనీస్ వచ్చాయి. ఐటీ వచ్చాయి, నాన్ ఐటీ వచ్చాయి, సేల్స్, మార్కెటింగ్, చాలా కంపెనీస్ వాళ్ళు వచ్చారు. మినిమం ఇక్కడ ఉన్న వాళ్ళకన్నా ఎక్కువ జాబ్ వేకెన్సీస్ మిగులుతాయి కావచ్చు. బికాస్ ఇంకా చాలా తక్కువ మంది వచ్చారు అటెండ్ అవ్వాలి. సో ఇంకా రావాలనుకుంటే కూడా రావచ్చు. బికాస్ ఇక్కడ మనకి చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి మంచి ప్యాకేజ్ తోటే ఉన్నాయి, మంచి యూటిలిటీస్ కూడా ఉన్నాయి. లొకేషన్ వచ్చేసి వరంగల్, హన్మకొండ, హైదరాబాద్. సో ఎక్కడ పాసిబుల్ అయితే అక్కడ. బట్ మనకి ఇక్కడ ఇలాంటి గ్రేట్ ఆపర్చునిటీ అనేది ఎక్కడ ఇవ్వరు. బయట చాలా కష్టంగా ఉంది, కానీ ఇక్కడ ప్రతి ఒక్కటి డైరెక్ట్ పోయి రెజ్యూమ్ ఇస్తే చాలా షార్ట్ లిస్టింగ్ చేస్తున్నారు. సో ఈజీగా ప్రాసెస్ అనేది అయిపోతుంది. సో ఐ రికమెండ్ ఎవ్రీవన్ టు అటెండ్ దిస్ డ్రైవ్ అండ్ మేక్ ఇట్ గుడ్ సక్సెస్. నా పేరు స్నేహ. వరంగల్ హన్మకొండ ఆర్యవైశ్య మహాసభ మరియు అన్ని విభాగాల ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ మెగా జాబ్ మేళకి గత వారం 10 రోజుల కాడి నుంచి కూడా పెద్ద ఎత్తున అన్ని కంపెనీస్ను 43 కంపెనీస్ను మన హెచ్ఆర్ కొల్లూరు చంద్ర గారి ఆధ్వర్యంలో కంపెనీస్ ఇక్కడ తీసుకురావడం అనేది జరిగింది. ఏది ఏమైనా ఆర్యవైశ్య సంఘం అంటే కేవలం ఆర్యవైశ్యుల కోసమే కాదు, కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం కూడా కృషి చేస్తానని చెప్పడానికి నిదర్శనం ఈరోజు జాబ్ మేళా అని చెప్పడం సందర్భంగా. ఎందుకు అని చెప్పంటే ఇక్కడికి వచ్చిన దాంట్లో నిరుద్యోగులు చాలామంది వాళ్ళ సమస్య, వాళ్ళ కుటుంబాన్ని పోషణ కోసం కూడా ఇబ్బంది ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ స్పష్టంగా కనపడతా ఉన్నారు. ఎందుకని చెప్పంటే మేము చదువుకొని 4 ఏళ్ళు 5 ఏళ్ళు అవుతుంది, ఉద్యోగం లేక ఇబ్బంది పడతా ఉన్నాం, ఏదో ఒక జాబ్ చేసుకుంటానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పని కూడా వాళ్ళ మాటల్లోనే ఇప్పుడు ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. దాన్ని చూశాక చాలా మేము గర్వపడతా ఉన్నాం. ఏదేమైనా ఇక్కడ 2000 మందికి జాబ్ ఇప్పించాలని చెప్పనే లక్ష్యంతో ప్లాన్ చేశాము. కానీ ఇక్కడ వర్షం రావడం వల్ల, అదేవిధంగా ప్లేసు చేంజ్ కావడం వల్ల, కొన్ని చిన్న చిన్న ప్రాబ్లం వల్ల కూడా ఈరోజు మినిమం ఒక 500 మంది ఇప్పటి వరకు వచ్చారు. సాయంకాలం వరకు ఈ జాబ్ మీద కొనసాగుతూ ఉంటుంది. ఏదేమైనా తక్కువ మంది వచ్చినా వాళ్ళందరికీ కూడా తప్పకుండా జాబ్ ఇప్పించి
వాళ్ళందరికీ అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇప్పించి పంపాలని చెప్పిన ఏకైక లక్ష్యంతో ఈరోజు 2 జిల్లా కమిటీలు సంయుక్తంగా పెద్ద ఎత్తున కృషి చేయడం జరిగింది. రైట్, ఇక రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. మరో 4 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కోస్తాంధ్ర, తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అటు రేపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఆ తర్వాత ఇది మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రేపటి నుంచి రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నేడు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. రేపు భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, పెద్దపల్లి, యాదాద్రి, భువనగిరి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మాకు నీళ్ళు ఆగుతలేవు సార్, మొత్తం నీళ్ళు వచ్చేస్తాను, మొత్తం మునిగిపోయినాయి. మాకు ప్రాణాన్ని ఉన్నది సార్, దయచేసి మాకు ఏదన్నా దారి చూపియండి. హలో, మొత్తం మునిగిపోయింది. గ్యాస్, ప్లాట్ఫామ్, బీరువా, బట్టలు అన్నీ మునిగిపోయినాయి. కరెంట్ షాక్ వచ్చే ప్రాబ్లం ఉన్నది సార్. ఎందుకు వచ్చినాయి ఇంకా దీని పాతికే ఉన్నాను సార్, మేము ఎక్కేది కొంచెం మేము శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు. శ్రీశైలం డ్యాం 4 గేట్లు ఎత్తిన అధికారులు. ఈ సంవత్సరంలో 3వసారి గేట్లు ఎత్తిన అధికారులు. శ్రీశైలం డ్యాం 4 గేట్లు ఎత్తిన అధికారులు. దిగువ నాగార్జున సాగర్కు విడుదల చేసిన అధికారులు.
వేములవాడ నియోజకవర్గంలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతిని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హైదరాబాద్లో నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షించారు. కతలాపూర్ మండలంలోని కలికోట సూరమ్మ చెరువు రిజర్వాయర్ కుడి ఎడమ కాల్వల నిర్మాణం, మలక్పేట రిజర్వాయర్ ఎడమ కాల్వ భూసేకరణ, చెరువులోకి నీటి నిల్వ ఏర్పాట్లు వంటి అంశాలపై చర్చించారు. హైదరాబాద్లో తొలి ఆటోమేటెడ్ మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ పూర్తి. తెలంగాణ రాష్ట్రంలో ఇదే తొలి ఆటోమేటెడ్ మల్టీ లెవెల్ పార్కింగ్ సిస్టమ్. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే విశాఖలో ఆటోమేటెడ్ మల్టీ లెవెల్ పార్కింగ్ సిస్టమ్ పనులు పూర్తి అయిన సంగతి తెలిసిందే. పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయంలో 10,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మండల సర్వేయర్ సునీల్. ప్రైవేట్ సర్వేయర్ రాజేందర్ రెడ్డి, ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ మాట్లాడారు. నమస్తే అండి, నేను విజయ్ కుమార్, డిఎస్పీ, ఏసీబీ కరీంనగర్. ఈరోజు యాక్చువల్గా ఇది లాస్ట్ మంతే అయింది. పి సునీల్ అనేసి మండల్ సర్వేయర్ అండ్ ప్రైవేట్ సర్వేయర్ కె రాజేందర్ రెడ్డి, వీళ్ళిద్దరు కలిసి యాక్చువల్ ఒక సర్వే రిపోర్ట్ ఇవ్వడానికి కోసము 20,000 కంప్లైంట్ దగ్గర నుంచి డిమాండ్ చేయడం జరిగింది. కంప్లైనెంట్ ఆన్ హిజ్ రిక్వెస్ట్ దాన్ని 10,000కి రెడ్యూస్ అయింది. ఆ 10,000 రెడ్యూస్ అయిన అమౌంట్ ఫోన్పే ద్వారా త్రూ రాజేందర్ రెడ్డి ప్రైవేట్ సర్వేయర్ ఉన్నాడు, అతని ఫోన్పేకి వేసుకొని దాన్ని మళ్ళీ సునీల్ గారు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ఏదంటే డైరెక్ట్ పైసలు తీసుకోకుండా ఇది కొత్త రకం ఫోన్పే నుంచి ట్రాన్సాక్షన్స్ అయినాయి అన్నమాట. దాని మూలంచి ఇప్పుడు మళ్ళీ పర్మిషన్ తీసుకొని మేము ఆర్సీఓ అంటే పర్ఫార్మింగ్ దేర్ రెగ్యులర్ డ్యూటీస్
ఇంప్రాపర్లీ అండ్ డిజానెస్ట్లీ. ఈ వాళ్ళు చేయవలసిన డ్యూటీ వాళ్ళు కరెక్ట్గా చేయకుండా కరప్టెడ్ యాక్టివిటీస్ చేశారు కాబట్టి దాని మీద ఈరోజు కేసు రిజిస్టర్ చేసి వారిని అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ చేయడం జరిగింది. సార్ బాధితుని పేరు ఏంటి సార్, ఎందుకోసం డబ్బులు ఇచ్చారు? సర్వే చేయడానికి, అంటే అతను ల్యాండ్ సర్వే చేయడం కోసం. బాధితుడి పేరు మేము చెప్పకూడదు, అందుకే చెప్పట్లేదు. ల్యాండ్ సర్వే చేయడం కోసము లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 8 months అయిపోయింది అతను అప్లై చేసుకొని ఇక్కడ. అప్పటి నుంచి దాన్ని డిలే చేస్తున్నారు. కొంచెం డిలే ప్రాసెస్ కాకుండా తొందరగా చేయమని రిక్వెస్ట్ చేసుకుంటారు. డిలే అయిపోతుంది ఆయన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి. ఇక్కడ మీ అవుట్స్కట్స్ అండి, ఎప్పుడు రూపంలో ఇచ్చేవారు కదా, ఇప్పుడు ఫోన్పే ద్వారా చేశారు కదా, దీన్ని ఎట్లా మీరు ట్రాక్ చేశారు? అంటే మనకి ఫస్ట్ డిమాండ్ మేము ఆడియో తీసుకుంటాము, ఆడియో వీడియో మేము రికార్డింగ్ చేసుకుంటాము. ఆ ఆడియో వీడియో వచ్చిన తర్వాతే ఫస్ట్ డిమాండ్, ఏదైనా కేసు డిమాండ్ ఉంటే ఆ డిమాండ్ని మేము ఫస్ట్ ప్రూవ్ చేసుకుంటాము. డిమాండ్ ప్రూవ్ చేసుకున్నాక ఆ డిమాండ్ని మేము హెడ్ ఆఫీస్కి పంపించి డీజీ గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని మేము రేడ్ చేస్తాం. ఈసారి డిమాండ్ వచ్చింది కానీ ఆయన యాక్సెప్టెన్సీ లేకుండే. యాక్సెప్టెన్సీ ఆ రోజు తీసుకోకుండా త్రూ ఫోన్పే చేయండి అన్నారు. అది కూడా మన దగ్గర రికార్డింగ్ ఉంది. ఆ రికార్డింగ్ మీద ఫోన్పే చేసాము. ఫోన్పే చేసింది ఎవరికి వెళ్ళిందో ఫోన్పే మన దగ్గర ఉంటుంది, ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కాబట్టి ఆ ఫోన్పే ట్రాన్సాక్షన్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ A2 దగ్గర నుంచి, అంటే రాజేందర్ రెడ్డి దగ్గర నుంచి సునీల్ గారికి ట్రాన్స్ఫర్ అయిన అమౌంట్ కూడా ఉంది. అది అంత తీసుకొని మేము ఒకవేళ ఫోన్ చేసినప్పుడు రికార్డింగ్ లేకపోతే దాన్ని మీరు ఫోన్ చేసి రికార్డింగ్ లేకపోతే కొంచెం కష్టమే, ట్రాక్ చేస్తాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.